ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. भारत माता की, भारत माता की. రోజు తిరంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తిరంగా యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. అడ్డగోలుగా లక్షలాదిని నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ల కుర్రవాడు. ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా, సినిమాలు చండింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్